ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మనం శ్రీ సాయి సచ్చరిత్రలో సాయినాథుల వారు పలికినటువంటి అమృత వాక్కులను విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. మొత్తం 53 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కూడా అనేక కథలు ఉంటాయి, అనేక సంఘటనలు ఉంటాయి, అనేక మంది భక్తుల విషయాలు ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే బాబా గారి పలుకులు ఉంటాయి. బాబా అంటే మనకు తెలుసు, సమర్థ సద్గురువు, అంటే పరబ్రహ్మ స్వరూపం, పూర్ణ జ్ఞాన స్వరూపం. కనుక వారి నోటి నుంచి వచ్చిన వాక్కు పరిపూర్ణమైన జ్ఞానస్వరూపమై ఉంటుంది. ఇక దానికి తిరుగులేదు. దానిని వారు ఏదైతే పలికారో దాన్ని యథాతథంగా తూచా తప్పకుండా ఆచరించిన వారు ధన్యులు, భాగ్యవంతులు, సంపూర్ణ ఫలితం పొందుతారు. సంశయం ఏమీ ఉండక్కర్లేదు. మిగతా భక్తుల విషయాలు, వారు జీవన విధానాలు, వారు ఆచరించిన విధి విధానాలు అవి అటు ఇటుగా ఉండవచ్చు. ఎందుకంటే వారు శిష్యులు, భక్తులు, ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానస్థితిలో ఉన్నవారు. కానీ బాబాగారు పరిపూర్ణ జ్ఞానస్వరూపులు కాబట్టి వారి నోటి నుంచి వచ్చింది ఏదైనా నువ్వు తూచా తప్పకుండా స్వీకరించి ఆచరించవచ్చు. అందుకని మనం వారి పలుకులను విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకే ఒక్క వాక్యాన్ని వారు పలికినట్టుగా మనకు ఆ 8వ అధ్యాయంలో కనపడుతుంది. అది అక్క రొట్టె ముక్క పెట్టు. వారు భిక్షాటనకి వెళ్ళినప్పుడు వారు భిక్షని అడిగే విధానం అది. ఇంట్లో వారిని అక్క అని పిలవడం ఆయన యొక్క పద్ధతి, సంస్కారం, ప్రేమతత్వం. ఎవరు పిలుస్తారండి? ధైర్యంగా ఒక ఫకీరు ఒక గృహస్థి ఇంటి ముందుకు వచ్చి అక్క అని పిలవాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. ముందు భయపడతాడు ఫకీరు, అక్క అని పిలవాలంటే ఏమంటారు అని, నేను నీకు అక్కనవుతానని. ఎందుకంటే సాధారణంగా బంధుత్వాలు అనేవి సమఉజ్జీలతో ఉంటాయి, కానీ ఫకీర్లతోటి, బిచ్చగాళ్ళతోటి బంధుత్వాలు ఎవరు కలుపుకోరు. అలా ఎవరైనా కలుపుకున్నా ఊరుకోరు. అది సహజంగా సమాజంలో ఉండే పరిస్థితి. బాగా మనకంటే డబ్బున్నవాడు మనని అక్క అన్న కానీ మనకు చాలా ఆనందం. కానీ కటిక పేదవాడు, బిచ్చగాడు, ఒక ఫకీరు అక్క అంటే ఎవరు ఒప్పుకుంటారు? మరి ఆయన ఆ విధంగా పిలిచేవారు. అలా పిలిస్తే చాలామంది ఆనందించేవారు. ఒకరిద్దరు ముఖం చెట్లించుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఈ ఫకీర్ ఏంటి, మమ్మల్ని ఏంటి అక్క అనడమని. అలా ఉండేవాళ్ళు ఉంటారు మనుషులు రకరకాలుగా. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ కూడా ప్రతి స్త్రీని అక్క అని సంబోధించేవాడు, పెద్దవాళ్ళని. అది ఆయన సంస్కారం. ఆ సంస్కారం ఆయన ఆచరించి చూపించడంలో మరొక ఉద్దేశం, మనం కూడా పరస్త్రీలను అక్క అని, చెల్లి అని, అమ్మ అని పవిత్ర బంధంతో, భావనతోటి ఉండాలి అని మనకు బోధిస్తున్నాడు. సాయి భక్తులు అన్నవాడు పరస్త్రీలను పవిత్రమైన భావంతో ఉండాలి అనేది కూడా మనకు బోధిస్తున్నాడు. కాబట్టి సాయి భక్తుడు దీన్ని కూడా గ్రహించి ఆచరణలో పెట్టవలసి ఉంది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి తొందరపడవద్దు, కొంచెం ఆగు, సంత సంగతి అటు ఉండనిమ్ము, పల్లె విడిచి బయటికి పోవద్దు, మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పో. తాత్య కొబ్బరిగావ్ సంతకు అనుకుంటాను, వెళ్తూ వెళ్తూ బాబా దగ్గరికి వచ్చి సంతకి వెళ్ళడానికి అనుమతినిమ్మని నమస్కారం పెట్టినప్పుడు బాబా పలికిన పలుకులు ఇవి. సంత సంగతి అటు పక్కన పెట్టవయ్యా, ఈరోజు ఎక్కడికి బయటికి వెళ్ళవద్దు. సరే, ఒకవేళ నువ్వు వెళ్ళదలుచుకుంటే మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పో అని చెప్పి సలహా ఇచ్చాడు. బాబా వద్దన్న పని చెయ్యకూడదు. బాబా చెయ్యమని చెప్పిన పని ఆలోచించకుండా వెంటనే చెయ్యాలి అనేది షిరిడీలో ఆనాడు నానుడి. బాబా వెళ్ళండి అంటే వెంటనే వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఉంటే నీకు కీడు జరుగుతుంది. బాబా వెళ్ళవద్దు, ఈరోజు ఉండు, రేపు వెళ్ళు అంటే ఉండి రేపు వెళ్ళాలి.
లేదు బాబా పనులున్నాయి అని చెప్పి బాబా మాట కాదని వెళ్ళామా, ప్రమాదాల బారిన పడడం, నష్టాలు కలగడం, భయాందోళన గురి కావడం, బండ్లు దొరకకుండా ఆలస్యమై చాలా ఇబ్బందులు పడడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. భక్తులకు బాగా అనుభవంలోకి వచ్చాయి. అయితే తాత్యా బాబాను మామ అని ప్రేమబంధంతో బంధించి వేశాడు. బాబాగారు కూడా తాత్యాని సొంత అల్లులాగే మేనమావలాగే చూసుకుంటాడు. ఎప్పుడైనా మనకు పెద్దవాళ్ళు మనం క్లోజ్గా ఉంటే ఆ పెద్దవాళ్ళ మాటలు మన మీద ప్రభావం చూపించవు. పెద్దవాళ్ళతో మనం సాన్నిధ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు మన మంచి కోరి చెప్పినా అది వినిపించుకో. సాన్నిధ్యము, క్లోజ్నెస్ అనేది వారి మాటల్ని లెక్క చేయకుండా చేస్తుంది. దానివల్ల మనం పొందవలసింది పొందకుండా పోతాం, ఇబ్బందుల్లో కూడా పడుతుంటాం. ముఖ్యంగా జ్ఞానులతోటి, సాధకులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలి. వారి యొక్క మనసు ఎరిగి ప్రవర్తించాలి. వారు ఏదైనా చెబితే వెంటనే ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏం పర్వాలేదులేండి సార్, ఏం పర్వాలేదులేండి గురుగారు అని చెప్పేసి వారు వద్దన్నా కానీ కొన్ని పనులు మనం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని మనకు బూటి, నూల్కర్, కాపాడే ఈ ముగ్గురు బాబాగారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉండేవారంట, మౌనంగా ఉండేవారంట. బాబాగారు ఏం చెబితే దాన్ని తల వంచుకొని వెంటనే దాన్ని ఆచరించేవాళ్ళు. మళ్ళీ ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు కాదు. శ్యామ అలా కాదు, చాలాసేపు వాదించేవాడు. తాత్యా కూడా అంతే. ఎందుకంటే వీరిద్దరు బాగా క్లోజ్ బాబాగారికి, ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. దానివల్ల ఆయన ఏదైనా చెప్తే వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాకపోయినా, నచ్చకపోయినా అలా ఎలా అవుతుంది, ఇలా కూడా చేయొచ్చు కదా అనే పద్ధతిలో మాట్లాడేవాళ్ళు. పాపం బాబా కూడా వారికి ఆ యొక్క స్వేచ్ఛ ఇచ్చేవాడు. వారు అడిగిన దానికి 4 సార్లు ఓపికగా సమాధానం చెప్పేవాడు. అలాగా ఉండడం వల్ల తాత్యా కానీ శ్యామ కానీ బాబా దగ్గర ఆధ్యాత్మికంగా ఏమీ పొందలేకపోయారు. మహల్సాపతి పొందాడు, రాధాకృష్ణమయ్యమ్మ పొందింది, కాకసాబ్ దీక్షిత్ ఎక్కడి నుంచో బాంబే నుంచి వచ్చిన ఆయన పొందాడు, కాపాడే, నూల్కర్, బూటి, నానాసాహెబ్ చాందోర్కరు, వీళ్ళందరూ బాబా దగ్గర నుంచి ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనం పొందారు. ఆ జన్మలోనే చాలా ఉన్నత స్థితిని సాధించారు. కారణం బాబాని గురువుగా భావించుకొని వారి ప్రతి వాక్కును జాగ్రత్తగా భయభక్తులతో స్వీకరించి ఆచరించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ స్నేహంతో ఉండి బాబా మాకు చాలా క్లోజు అనే ఒక ఆనందంలో ఉండి దానికే సంతోషపడిపోయి బాబా చెప్పే ఏ యొక్క ఉపదేశాలను కూడా సీరియస్గా తీసుకోలేదు. మనకు శ్యామ దగ్గర విష్ణు సహస్రనామాన్ని బలవంతంగా బాబా ఇచ్చి దానిలో ఆయన్ని ప్రావీణ్యం చేయడం కనిపిస్తుంది. ఈ జన్మకు ఆయనకి అది ఒక గొప్ప ప్రయోజనమే. కానీ ఒక సద్గురువు దగ్గర చేరినప్పుడు ఆత్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా ఉండాలి. ఆ లక్ష్యంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడు పరిపూర్ణ స్థితి సంపాదించకపోయినా చాలా వరకు ఈ జన్మలోనే నువ్వు గొప్ప జ్ఞానాన్ని, సాధనను సాధించే అవకాశం ఉంటుంది. మరి 1-2 జన్మల్లో తరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాబా ఎంతో చెప్పాడు మనకు, సచ్చరిత్ర ద్వారా అనేక సాధనలు చెప్పాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతల్ని 16-17 అధ్యాయంలో చెప్పాడు. అసలు దాంట్లో ఉన్నటువంటి ఆ సాధనల్ని ఎవరైనా పట్టించుకుంటామా? అది పట్టించుకుంటే ఒక ఉపాసని బాబా, ఒక మెహర్ బాబా, ఒక ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు, ఒక బివి నరసింహస్వామి వారు తయారవుతారు. జీవించి ఉండగానే బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం, బ్రహ్మ సాక్షాత్కారం పొందటం ఒక రకమైన సాధన. బాబా భక్తుడిగా ఉంటూ, బాబా కథలు వింటూ, బాబా విషయాలు ఇతరులకు చెబుతూ ఆనందిస్తూ, మానసికంగా పరిణితి చెందే ప్రయత్నం కొద్ది కొద్దిగా చేసుకుంటూ
ఇంద్రియ నిగ్రహం కానీ మనోనిగ్రహం కానీ ఏదో వీలైనంత వరకు మన వల్ల ఏమవుతుందిలే అయినంత వరకు అనుకుంటూ మన ఇంద్రియ లోలత్వాన్ని పెంచి పోషించుకుంటూ మనం బలహీనతలను కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఈ జన్మకి ఇంతేలే ఇంకేం చేస్తాంలే అనుకున్న వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదు. కాబట్టి అలా ఆధ్యాత్మికంలో ఇంతేలే ఇంకా మనం ఏం చేస్తాంలే అనుకుంటూ మనం ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి వాటిలోనే జీవిస్తూ ఏదో ఇంత మాత్రం చాలే అని బాబాగారి కథలు చదువుతూ ఇతరులకు చెప్తూ జీవించుకుంటూ అదే భక్తి అనుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ 10 మందిని మనతో పాటు తీసుకొస్తూ ఇదే చాలే అని అనుకుంటూ ఉంటే అది ఈ జన్మలో శరీరంతో ఉండగా బ్రహ్మ సాక్షాత్కారం పొందే సాధన కాదు. కొంతవరకు భక్తుడిగా జీవిస్తుంటారు. వీలైనంత వరకు తప్పులు లేకుండా జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించాం, మనో నిగ్రహాన్ని మనం సాధించలేము. దానికి ప్రత్యేకమైన సాధనలు చేయాల్సిందే. ఆ సాధనలే 16-17 అధ్యాయంలో బాబాగారు చెప్పారు. భగవద్గీతలో ఆత్మ సంయమన యోగం అని చెప్పబడిన సాధనలు ఇందులో చెప్పారు. కాబట్టి ఒక సద్గురుని పొందిన తర్వాత ఆత్మసాక్షాత్కారానికి కావలసిన ఆత్మ జ్ఞానానికి కావలసిన సాధనలు తప్పకుండా చేసి తీరాలి. అప్పుడే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం సాధించే ప్రయత్నం జరుగుతుంది, ఎంతో కొంత అన్న కనీసం. అసలు మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం విషయమే ఊసి ఎత్తకుండా విషయాలను సేకరించడం, ఇతరులకు చెప్పడం, ఆనందించటం, 10 మందితో కలిసి యాత్రలు చేయడం, 10 మందితో కలిసి సత్సంగాలు చేయడం, ఇదే జీవితం, ఇందులోనే ఉండిపోతే మాత్రం శరీరం ఉండగా బ్రహ్మ సాక్షాత్కారం అనే మార్గం కాకుండా పోతుంది. ముందు వీటన్నిటికీ వైరాగ్యం లేకపోవడం కారణం. వైరాగ్యం లేకపోవడం కారణం వల్లనే మన జీవన విధానాలన్నీ కూడా ఈనాటికి కూడా అందరిలాగే నడుస్తున్నాయి. ఎప్పుడు అనుకుంటుంటాను, అందరూ ఉదయం సాయంత్రం పూజ చేస్తారు, మధ్యాహ్నం పూజ చేస్తారు, మనం చేస్తాం. అందరూ ఏవో రామాయణ భారతం చదువుతారు, మనం సచిత్ర చదువుతాం. అందరూ తీర్థయాత్రలు చేస్తుంటారు, మనం చేస్తుంటాం. మన సనాతన ధర్మంలో చాలామంది చేస్తుంటారు ఇవి. ఇంకా మనకంటే ఎక్కువగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి వారికి సాయి భక్తులకి తేడా ఏమిటి? అదే వైరాగ్యం, అదే ఇంద్రియ నిగ్రహం, అదే మనోనిగ్రహం. ఇవి ఆచరించినప్పుడే సాయి భక్తి అనిపించుకుంటుంది, సాయి భక్తుడు అనిపించుకుంటాడు. సాయి మార్గం చాలా విశిష్టమైంది అనేది అనుభవంలోకి వస్తుంది. అనుభవ జ్ఞానం రావాలంటే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, వాటికి అవసరమైన వైరాగ్యం, సింప్లిసిటీ, వీటన్నిటి ద్వారా లభించవలసిన స్థిత ప్రజ్ఞత, వీటి ద్వారా లభించే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒకటే, 2 లేవు. దురదృష్టం కొద్దీ బాబా భక్తిలో ఉంటూ కూడా 2. రాముడు వేరు, కృష్ణుడు వేరు, బాబా వేరు. ఎప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటికీ ఈ భావాలతోటే ఉన్నవాళ్ళు ఉన్నారు. రామాయణం చెప్తే అదేదో రాముడి గురించి చెప్పింది, భాగవతం చెప్తే అదేదో కృష్ణుడి గురించి చెప్పింది, బాబా గురించి చెప్తేనే ఆనందం. బాబా భక్తులకి తప్పు లేదు, బాబాను అంతగా ప్రేమిస్తున్నారు అని అది ఒక నిదర్శనం. అది ప్రేమకు సంబంధించింది. కేవలం ప్రేమ ఉంటే మోక్షం రాదు కదా, అద్వైత జ్ఞానం రావాలి కదా. అద్వైత జ్ఞానం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ 2 ఒకటే, నేను బ్రహ్మ 2 ఒకటే అనుకోమని బాబా కూడా చెప్పాడు, శాస్త్రాలు అదే చెప్పాయి. కానీ రాముడి గురించి చెబితే అదేదో రాముడి గురించి, అదేదో కృష్ణుడి గురించి కాదు, సాయిబాబా వారి గురించే చెప్పాం మనం. సాయిబాబా అనే పరబ్రహ్మ అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్సం పునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం.
ఆనాడు ఆ పరబ్రహ్మ రాముడిగా అవతరించింది, అదే పరబ్రహ్మ ఈనాడు మళ్ళీ సాయినాథుడిగా అవతరించింది. రాముడి గురించి చెప్తున్నాము అంటే ఈ సాయినాథుడు రూపంలో వచ్చిన పరబ్రహ్మ ఆ కాలంలో రాముడి రూపంలో వచ్చింది. ఇక్కడ మనం పరబ్రహ్మనే చూడాలి కానీ సాయిబాబా ఆకారాన్ని చూడకూడదు. అందుకనే బాబా అన్నాడు, బాబా అంటే 3 మూరల దేహం కాదురా సాయి అంటే అని. ఇక్కడ మనకు అద్వైత జ్ఞానం సిద్ధించాలి అని అంటే మనం పరబ్రహ్మనే చూడాలి. పరబ్రహ్మ శాశ్వతం, అదే వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి బాబాగారు ఎవరు? పరబ్రహ్మ. రాముడెవరు? పరబ్రహ్మ. కృష్ణుడెవరు? పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ తేడా ఏముంది? కాబట్టి పరబ్రహ్మను చూడడం నేర్చుకున్నప్పుడు మనకు ఈ భేదాలు పోతాయి. ఇవి తప్పకుండా పోవాల్సి. ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధించాల్సింది, మనకు పెద్ద ఆటంకాలు ఏంటంటే ఈ నామరూపాలే. ఈ నామరూపాలు దాటి వాటికి అతీతంగా ఉన్న పరబ్రహ్మను చూడాలి. అదే ఎప్పుడు చెప్పినట్టుగా భగవదవతారాల్లోనే పరబ్రహ్మను చూడకపోతే బాబా చెప్పిన కుక్క, పిల్లి, పంది, దోమల్లో పరబ్రహ్మను ఎప్పుడు చూస్తాం? నేను ఒక పిల్లి గురించో, ఒక కుక్క గురించో, ఒక పంది గురించో, ఒక దోమ గురించో కథలు చెప్తున్నాను అని అంటే అవి కూడా పరబ్రహ్మ స్వరూపాలు కాబట్టే వాటి గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే ఏకత్వం సాధించాలి. అందుకని బాబా అన్నాడు, అన్ని ప్రాణులో ఉన్న నన్ను చూసి పూజించు అన్నాడు. ఆ నన్ను అనేది ఏమిటి? మళ్ళీ ఇక్కడ కఫనీదారైన బాబా కాదు. అన్ని ప్రాణుల్లో సమానంగా ఉండేది ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం. కాబట్టి ప్రాణులను చూడవాక ఆ ప్రాణులకు ఆధారంగా ఉన్న చైతన్యాన్ని చూడు, దాన్ని చూసి పూజించు అన్నాడు. పూజింపదగింది అదే. ప్రాణులు ఆకారాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. భగవంతుని అవతారాలు కూడా వచ్చే ఆకారాలు వెళ్ళిపోయాయి. శాశ్వతంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నది ఈ విశ్వంలో ఆ చైతన్యమే. ఆకారాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ చైతన్యం ఎప్పుడూ ఉంది. ఆ వచ్చిపోయే ఆకారాల రూపంలోనే చైతన్యం తిరుగుతూ ఉంది. కాబట్టి గురుభక్తులు ఎప్పుడూ కూడా ఆత్మతత్వంలోనే ఉండాలి, ఆత్మతత్వంగానే భావన చేయాలి. దీన్ని కూడా సాయి భక్తులు సాధన చేసుకోవాలి. నా వరకు నేను రాముడి గురించి చెప్తుంటే పరబ్రహ్మం గురించి చెప్తున్నాననే భావన నాకు ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మ అంటే ఆనంద స్వరూపుడు కాబట్టి నేను ఆనందిస్తుంటాను. రాముడు రూపంలో ఉన్న పరబ్రహ్మం నుంచి నాకు ఒక ఆనందం వస్తుంది, ఒక మైసూరు పాక ఆనందం. సాయినాథుడు రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మం నుంచి నాకు ఒక ఆనందం వస్తుంది, మంచి బందర్ లడ్డు ఆనందం. కృష్ణుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం నుంచి నాకు ఒక ఆనందం వస్తుంది, మంచి జిలేబీ ఆనందం. అన్నీ స్వీట్లే, అన్నిట్లో రుచి ఉంది, కానీ కొద్దిగా టేస్ట్ వేరుగా ఉంటుంది. అన్నీ స్వీట్లే, ప్రతి దాంట్లో రుచి ఉంటుంది, కానీ ఆ రుచి కాస్త తేడాగా ఉంటుంది. ఇది నేను చెప్పింది కదా, రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒక్కొక్కరు ఏదో ఒక కూర ఒక దాంతో తిని ముగించుకుంటారు, వాళ్ళకి అరగదు, వాళ్ళకి అదొక్కటే అరుగుతుంది కాబట్టి అదొక్కటే తింటారు. నేను అన్ని రకాల రుచులను టేస్ట్ చేస్తాను అంటాడనమాట. కాబట్టి స్వీట్లు అనేకం, ఆ స్వీట్లకు ఒక్కొక్క స్వీట్కి ఒక్కొక్క రుచి. అన్ని రుచులు చూసే మానసిక స్థితి ఒకరికి ఉంటుంది. నాలాంటి వాడికి ఏదో ఒక్క రుచే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తప్పులేదు. వారి మానసిక స్థితి వారిది, మన మానసిక స్థితి మనది. కానీ అన్నీ ఒకటే అనే భావన రావడం ద్వారా స్థిరత్వం వస్తుంది, నిశ్చల స్థితి వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది. అది వేరు ఇది వేరు అనుకోవడం ద్వారా చంచలత్వం వస్తుంది, అశాంతి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సర్వ దేవత సమానత్వం అనేది ఒక్క బాబాతత్వంలోనే మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే దాన్ని నొక్కి ఒక్కానించడమే కాదు, తనలోనే సకల దేవతలను చూపించాడు. కాబట్టి సాయి భక్తిలో, సాయి తత్వంలో మనం ఏకత్వాన్ని సాధించకపోతే, సకల దేవతల్లోనూ ఒకటే పరబ్రహ్మతత్వం ఉంది అనే జ్ఞానం మనం సంపాదించుకోకపోతే
వేరే మార్గంలో ఎక్కడ అది రాదు. ఇంకా కేవలం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే ఆత్మస్వరూపులైన గురువుల దగ్గర మాత్రం వస్తుంది. సాకార రూపంలో వచ్చే డిస్టర్బెన్స్ తొలగిపోవడానికి సాయి మార్గాన్ని మించింది మరొకటి లేదు. నిరాకార రూపంలో ఏ డిస్టర్బెన్స్ లేదు. నిరాకార రూపంలో ఏ డిస్టర్బెన్స్ లేదు. కొంతమంది ఇప్పుడు సచ్చరిత్రలోనే ఒక ముస్లిం గురువు తన భక్తుడు తన యొక్క చిత్రపటాన్ని నిలువెత్తు ఫ్రేమ్ చేయించి గురువుగారికి కానుకగా ఇద్దామని వస్తే అతన్ని తరుముకుంటాడు. విగ్రహారాధనని వ్యతిరేకించేవాడు. ఫోటోలు కట్టుకొని ఫోటోల్లో చూసుకుంటావా నన్ను అని చెప్పి విగ్రహారాధన వ్యతిరేకించి ఆయన్ని తరుముకుంటాడు. అంటే గురువు మార్గంలో నిజానికి అటువంటి మార్గమే ఉంటుంది. గురు మార్గంలో నిరాకార ఆరాధనే ఉంటుంది, ఆత్మ జ్ఞానమే ఉంటుంది. విశ్వ చైతన్యం గురించి మాత్రమే ఉపాసన చేయమంటారు, చైతన్యాన్ని ఉపాసన చేయమంటారు, నిరాకారాన్ని ఉపాసన చేయమంటారు. ఆకారాలు ఉండవు అక్కడ గురు మార్గంలో. సాయిబాబా వారు ఏంటంటే ఆ అవతారంలో ఆయన ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు బోధించారు. అంటే ఎల్కేజీ స్టూడెంట్ అంటే విగ్రహారాధన నుంచి ఆయన నిరాకార ఆరాధన వరకు కూడా చెప్పాడు. అన్ని రకాల సాధనలు, అన్ని రకాల పద్ధతుల్ని ఆయన అంగీకరిస్తూ చెబుతూ బోధిస్తూ వచ్చాడు. దురదృష్టం ఏంటంటే మనం బాబా గారు చెప్పిన ఆ ఎల్కేజీ లేదా యూకేజీ లేదా 10th క్లాసు ఈ సబ్జెక్ట్లో ఉండిపోయి ఆకారాలను మాత్రమే పట్టుకొని బాబా అంటే ఈ ఆకారం కాదు, 3 మూలల దేహం కాదు, విశ్వ చైతన్యం అని స్వయంగా ఆయన చెప్పిన మనం ఆ కఫిని ఆకారాన్ని పట్టుకుని దాన్ని ప్రేమిస్తూ పరబ్రహ్మమన్నా ఇదే, దేవుడన్నా ఇదే, అన్నీ ఇదే, ఇంకా వేరే దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు, వేరే దానికి గురించి మాట్లాడకూడదు అనే దాంట్లో ఇరుక్కుపోయాం చాలామంది. కానీ గురుమార్గం అలా ఉండదు. గురుమార్గం ఖచ్చితంగా రమణ మహర్షి గారు చెప్పినట్టుగా, వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా నిరాకార పరబ్రహ్మ చైతన్యం గురించే గురుమార్గం చెప్తుంది. గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు, జ్ఞానం అంటేనే విశ్వ చైతన్యం, ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానం. బాబా గారేమో మన స్థాయికి దిగి కింద ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా విగ్రహారాధన అంగీకరిస్తూ ప్రోత్సహిస్తూ చివరికి నిరాకారాన్ని చేరుకోమన్నారు. నిరాకారాన్ని చేరుకోమంటే మేము నిరాకారాన్ని చేరుకోమండి, ఆకారంలో ఉంటాం. ఆ ఆకారంలో కూడా మళ్ళీ మీరు అన్ని ఆకారాలు మీలో చూపించినా కానీ మేము వేరే ఆకారాలను ఇష్టపడం, మీ ఆకారాన్ని ఇష్టపడతాం. ఎవరైనా వేరే ఆకారాలను ఇష్టపడితే మేము ఒప్పుకోము అన్నట్టుగా సాయి భక్తులు మారిపోవడం అనేది అది అంత కరెక్ట్ కాదు. అందుకనే బాబా గారి అష్టోత్తరంలోనే శివరామకృష్ణ మారుత్యాది రూపాయ నమః. దీన్ని మొట్టమొదటే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి మహాత్ములు బాబా గారు సకల దేవతా స్వరూపుడిగా చెప్పడం జరిగింది. సకల దేవతా నామాలతో కీర్తించడం జరిగింది. ఇది ఊరికే రాదు. ఎందుకు కొంతమంది ఇతర దేవతాకారాలను ద్వేషిస్తున్నారంటే అది పోవాలి అంటే నువ్వు ఆ ఆకారాలను కూడా కొంతకాలం ఆరాధన చేయాలి, ఆ ఆకారాలను కూడా ప్రేమించాలి, ఆ ఆకారాలను కూడా పూజించాలి. అప్పుడు ఆ ఆకారాల మీద కూడా నీకు ప్రేమ కలుగుతుంది. అలా చేయాలంటే ముందు నువ్వు ఒక భావన ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా నా సాయినాథుడే, నా గురువే ఆ రూపాల్లో వచ్చాడు, ఆ రూపాల్లో ప్రకటమయ్యాడు, ఆ రూపాలు ఆ నామాలు వేరు కాదు. ఎప్పుడు చెప్పినట్టుగా పాత్రధారి ఒకడే, పాత్రలు అనేకం. ఆ విధంగా భావన చేసి సాకార ఆరాధనలో వస్తున్న డిస్టర్బెన్సుల్ని పోగొట్టుకోవాలి అంటే కొంతకాలం అన్ని ఆకారాలను మనం చేసుకోవాలి. మనసు ముందు ఒప్పుకోదు, చెయ్యాలి. అది ఒక మనసు ఏది ఒప్పుకోదు కదా. సాధన అంటే ఏంటి? నువ్వు తినేది మానేయడానికి మనసు ఒప్పుకోదని ఊరుకుంటే తినుకుంటూ పోతే నీకు సాధన ఎలా వస్తుంది? నువ్వు తాగేది మానేస్తే సాధన మనసు ఒప్పుకోదు. అది ఒప్పుకోదని తాక్కుంటూ పోతే ఎలా కుదురుతుంది? దానికి బలవంతంగా ఇవ్వడం మానేయాలి. ఇవ్వడం మానేయకపోతే అది గిలగలు కొట్టుకుంటుంది, ఒప్పుకోదు, నీతో యుద్ధం చేస్తుంది, నాకు అది కావాలంటుంది, లేదు ఇవ్వనంటాం. ఇదే సాధన కదా. అలాగే ఇతర ఆకారాలని, ఇతర నామరూపాలని చేసేటప్పుడు అది ఒప్పుకోదు. కానీ బలవంతంగా ఇది నా గురువు ఒకటే, నోరు మూసుకొని
ప్రేమించు, ఆరాధించు అని చెబితే కొంతకాలానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళే కొద్దీ నామరూపాలను దాటి తత్వాన్ని మనం స్వీకరించాలి. తత్వంకి ఆకారం లేదు. రాముని తత్వము భగవతత్వమే, సాయినాథుని తత్వం భగవతత్వమే, కృష్ణతత్వం భగవతత్వమే. తత్వాన్ని మాత్రమే స్వీకరించే స్థాయి మనకు వచ్చినప్పుడు అక్కడ నామరూపాలు కనపడవు, తత్వం మాత్రమే కనపడుతుంది. తత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కనుక ఆ రకంగా మనం సాధన చేద్దాం. ఈ తాత్య సంతకు వెళ్ళొద్దు, వెళ్తే మాధవర దేశపడం తోడు తీసుకొని వెళ్ళంటే బాబా మాట వినకుండా వెళ్తాడు. అక్కడ ప్రమాదానికి గురై చిన్న దెబ్బలు తగిలి బాబా అనుకున్నతో తప్పించుకుంటాడు. ఆ సందర్భంలో పలికిన పలుకులు: తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తిను ఉద్దేశంతో పోయాను. తలుపు తాళం వేయబడి ఉన్నది. ఎలాగనో లోపల ప్రవేశించాను, కానీ తినుటకేమీ లేక నిరాశ చెందాను. ఇది నాకు తెలిసి కాపాడే భార్య అనుకుంటాను. నాకు ఎప్పుడు కూడా కాపాడే తర్కడు, కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటాను. లేదా తర్కడు భార్య, తర్కడు భార్యలేండి, కాపాడే కాదు. తర్కడు భార్య, తర్కడు కుమారుడిని తీసుకొని బాబా దర్శనానికి వచ్చినప్పుడు ఇంట్లో తర్కడుకి అంటే బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాడైనా సరే తన భార్య కుమారుడు షిరిడీలో బాబా దర్శనానికి వెళ్తూ ఉన్న సందర్భంగా ఇంట్లో బాబాకు యథావిధిగా పూజా కార్యక్రమం జరుగుతాయో లేదో అని వాళ్ళు సంశయిస్తుంటే, లేదు నేను ఆ పూజా కార్యక్రమం తప్పకుండా చేస్తాను అని హామీ ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. పంపించిన తర్వాత 2 రోజులు చక్కగా చేస్తాడు. 3వ రోజు కాస్త బాబాగారి ప్రసాదం పెట్టడం మర్చిపోతాడు. ఆ సందర్భంలో ఇక్కడ షిరిడీలో ఆ తర్కడు భార్య గుర్తు చేస్తూ ఉన్నాడు: అమ్మ, మీ ఇంట్లో ఏదైనా తిందామని మధ్యాహ్నం వెళ్ళాను, ఏమీ లేకపోవడం చేత నిరాశ చెంది వచ్చేసాను అని చెప్పిన సందర్భం. ఇక్కడే ఇప్పటి వరకు బాబాగారు నా చేత చెప్పించిన సత్సంగంలో ఒక విషయాన్ని ఆయన సమర్థిస్తూ ఉన్న విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఏమిటంటే, బ్రహ్మ సమాజానికి సంబంధించి బ్రహ్మ సమాజం వాళ్ళు విగ్రహారాధన యాక్సెప్ట్ చేయరు. చూడండి, విగ్రహారాధనని ఒప్పుకొని అంగీకరించని ఒక వ్యక్తి తన భార్యా పిల్లలు షిరిడీకి వెళ్ళాలని చూస్తుంటే వారి కోసం తనకిష్టం లేకపోయినా తన సిద్ధాంతానికి, తను నమ్మినటువంటి సిద్ధాంతానికి, తన మత సిద్ధాంతానికి వ్యతిరేకమైనా సరే విగ్రహారాధన నేను చేస్తాను మీ బదులని చెప్పి పంపించాడు. ఇది చాలా విశాలమైనటువంటి దృక్పథం. ఈ గొప్పతనం మనకు ఉండాలి. చాలా గొప్ప విషయం కదా. ఒక క్రిస్టియన్ను ఇంట్లో క్రీస్తు భక్తులు, కృష్ణ భక్తులు కలిసి ఉంటుంటారు. కొంతమంది ఒకే ఇంట్లో తల్లి క్రిస్టియన్ ఉంటుంది, కుమారుడేమో హిందూ పద్ధతులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాగే భార్యాభర్తలు కూడా అలా ఉన్నారు. అలా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఆచరించుకోవచ్చు, కలిసి జీవించవచ్చు. కానీ నాదే గొప్ప, నీది తక్కువ, నీది మానేసి తీరాల్సిందే, నా మార్గానికి కొరకు వచ్చి తీరాల్సిందే అని మూర్ఖ పట్టుదల పెట్టుకున్న వాళ్ళు విడిపోతున్నారు. భార్యాభర్తలు విడిపోతున్నారు. తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు అరుచుకుంటున్నారు. నువ్వు హిందూ మతం వదిలేసి మా చర్చికి రమ్మని తల్లిదండ్రులు, లేదు మీరే ఆ మతం వదిలేసి గుడికి రమ్మని చెప్పి కొడుకులు, ఇలా వాదించుకున్న వాళ్ళు ఉన్నారు, విడిపోయే వాళ్ళు ఉన్నారు. రోజు గొడవలు అవుతున్నవి ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే బ్రహ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి, విగ్రహారాధన అంగీకరించిన ఒక వ్యక్తి, వేరే మతానికి సంబంధించిన, అది ఒక మతం లాంటిదే బ్రహ్మ సమాజం అనేది, తన భార్యా పిల్లల కోరిక కోసం, వారిని తృప్తిపరచడం కోసం, వారి ఆనందం కోసం, తనకి ఇష్టం లేకపోయినా, తన మత సిద్ధాంతానికి వ్యతిరేకమైన వారి యొక్క పద్ధతుల్లో వారి ఇష్టదైవాన్ని నేను ఆరాధిస్తాను అని ముందుకొచ్చాడే, అది గొప్పతనం. ఇప్పుడలా చెప్పింది అదే. మనం సాయి భక్తులమై ఉండి రామపూజ జరుగుతుంది అంటే రాముడి పూజతో మాకేం సంబంధం, కృష్ణ పూజ జరుగుతుందంటే మాకేం సంబంధం, ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంటే మాకేం సంబంధం, నేను సాయిబాబా భక్తుని కదా అని ఆ పూజలకు దూరంగా ఉండడం, వెళ్లకుండా ఉండడం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇది ఎంతవరకు సాయి భక్తి అనిపించుకుంటుంది, సాయితత్వం అనిపించుకుంటుంది? ఆంజనేయ స్వామిని, రాముణ్ణి, దత్తుణ్ణి, కృష్ణుణ్ణి తనలో చూపించి నేనే అవన్నీ అని చెప్పిన సాయిబాబా భక్తులమై ఉండి ఆయన యొక్క మరొక రూపాలని మనం అంగీకరించము అని అంటే చాలా చాలా చిత్రమైన పరిస్థితి. అది బాబా తత్వానికి విరుద్ధం, బాబా భక్తి మార్గానికి విరుద్ధం అవుతుంది. బాబా ఇచ్చే ఆత్మజ్ఞానాన్ని మనం పొందడానికి సిద్ధంగా లేము, ఎప్పటికీ పొందలేము. భేదం అజ్ఞానం, సమ్మతం జ్ఞానం. అన్నిటి సమ్మతించడం, అన్నీ ఒకటే అనుకోవడం జ్ఞానం. నో డిస్టర్బెన్స్, స్థితప్రజ్ఞత, ఆనందో బ్రహ్మ. అది వేరు, ఇది వేరు. భేదం, అశాంతి. లోకమంతా భేదాలతోటే నడుస్తుంది, గొడవలు దాని నుంచే వస్తున్నాయి కదా. కాబట్టి భేదం వల్ల అశాంతే. అందుకనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, అంతా ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. మహాత్ములు అందరూ చెప్పారు, బాబాజీ అందరూ చెప్పారు. కానీ మళ్ళీ మనం అక్కడే ఉంటాం. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన గురించి చెప్తే ఆనందం, ఈయన గురించి చెప్తే బాధ. ఇవి మన యొక్క జాడ్యాలు, పట్టి పీడిస్తున్న జాడ్యాలు. కాబట్టి ఇక్కడ మనకు చూసినప్పుడు ఆశ్చర్యంగా బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తి తన భార్యా బిడ్డల కోసం విగ్రహారాధన చేశాడు. ఆ సందర్భంగా అలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, దేన్నైనా స్వీకరించేటట్టు ఉండాలి, దేన్నైనా సరే ప్రేమించేటట్టుగా ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అక్కడే దాన్నే జ్ఞానం అంటారు. ఇది నా భావనలు, బాబా నాకు ఇచ్చినటువంటి అవగాహన. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నింతురుగాక, మీ మార్గాల్లో మీరు ప్రయాణం చేసి తరింతురుగాక. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు, నా జీవశక్తులు సంతృష్టి చెందాయి, ఎల్లప్పుడూ ఇలాగే చేయు, ఇది నీకు సద్గతి కలగచేస్తుంది. ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యమాడువాడను కాను, నా యందిట్లు కరుణిస్తూ ఉండు. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపు, దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకోను. మళ్ళీ ఇక్కడ ఇది కూడా కాపాడే భార్య, తర్కడ భార్య. కన్ఫ్యూజ్ అవుతుంటాను ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి ఏమో లక్ష్మీబాయి సింధే విషయంగా కుక్కకు రొట్టె పెట్టిన సందర్భం వస్తుంది, మరొక సందర్భంలో ఇదొకటి. అలాగే కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి, తర్కడు కుమారుడు లేదా తర్కడు, ఈ పేర్లు కొద్దిగా నాకు వీటికి సంబంధించి అది పుస్తకం చూసి చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ నేను బ్రేక్ చేసి పుస్తకాన్ని చూసి మళ్ళీ రెండింటిని కలపడం, ఈ విద్యలు నాకు రావు. మళ్ళీ ఆ విద్యలు నేర్చుకోవాలంటే కొంత టైం దాన్ని కేటాయించాలి. భవిష్యత్తులో నేర్చుకుంటానేమో. కానీ నేను ఒక భక్తురాలని చెప్పొచ్చు. మీకు దొరకకుండా ఉండాలంటే, ఒక భక్తురాలు మధ్యాహ్నం పూట ఆకలిగా ఉన్నటువంటి ఒక కుక్కకు రొట్టె పెట్టి ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా పలికిన పలుకులని చెప్పొచ్చు. కానీ తర్కడు భార్య అనో లేదా కాపాడు భార్య అని ఈ ఇద్దట్లో ఏదో ఒకటి కంపల్సరీ. కాబట్టి ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సచ్చేతర తీసి మీకు తెలిస్తే ఓకే, ఇది కూడా తెలియకుండా సత్సంగాలు చెప్తున్నారని అనుకుంటే అది కూడా ఓకే. సరే, ఇప్పుడు నేను ఒక భక్తురాలుగానే చెప్తాను. ఒక భక్తురాలు మధ్యాహ్నం పూట ఆకలిగా ఉన్నటువంటి కుక్కకు రొట్టె పెట్టింది. ఆ తర్వాత బాబా దర్శనానికి సాయంత్రం వచ్చినప్పుడు ఆయన పలికిన పలుకులు ఏంటంటే, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు, నా జీవశక్తులు సంతృష్టి చెందేవి, ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యు, ఇది నీకు సద్గతి కలగచేస్తుంది. ఈ మసీదులో కూర్చొని నేనెన్నటూ అసత్యం ఆడువాడను కాదు, నా యందిట్లు కనికరించుచుండుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము, దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకును. బాబా చెప్పిన నిజమైన భక్తి మార్గం అండి ఇది. బాబాని ఒక కేవలం సనాతన ధర్మానికి సంబంధించిన దైవ స్వరూపంగానే కాకుండా అద్భుతమైన గురుస్వరూపంగా ఎందుకు భావిస్తామంటే, అతి సులభంగా మనకు భగవతత్వము అర్థమయ్యే విధంగా చేశాడు. భగవంతుని అనుగ్రహం మనకు లభించేలా చేశాడు. ఆకలయ్యే జీవికి ఆహారం సమర్పించు.
ఇది నీకు సద్గతి కలగచేస్తుంది. పూజలు చేయు సద్గతి కలగచేస్తుంది, యజ్ఞాలు చేయు సద్గతి. ఎక్కడ బాబా చెప్పాల పూజల గురించి, యజ్ఞాల గురించి. ఎవరో ఒక భక్తుడు పూజ మానేసేసారంటే పిలిపించి పూజ చేయమన్నాడు. కారణం ఏంటంటే వాడు పూర్తిగా నాస్తికుడైపోయి ఇష్టారాజ్యంగా ఇంద్రియలోలుడే జీవిస్తూ తన తల్లిదండ్రులు ఆచరించిన భక్తి విధానాన్ని వదిలేసేసి ఆధునిక జీవితం జీవిస్తున్నందుకు ఏంటో పిలిచి ముందు చేయవలసింది, ప్రథమంగా ఉండవలసింది పూజ చేయడం నేర్పించాలి వాడికి. ఎల్కేజీ వాడు రావాలి, వాడు ఎల్కేజీ కూడా లేదు వాడి దగ్గర, కాబట్టి పూజ చేయమన్నాడు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాత్రం బాబా నేర్పించేది ఏమిటంటే సేవ. సకల ప్రాణికోటిలో పరమాత్మను దర్శించి సకల ప్రాణికోటికి చేసే సేవే నిజమైన పూజ అని భావించి సేవ చేయండి, ప్రతి ఒక్కరికి సేవ చేయండి, మేలు చేయండి. అదే నిజమైనటువంటి భగవంతుని సేవ అవుతుంది, మీకు సద్గతి ప్రసాదిస్తుంది అన్నాడు. ఇది చాలా గొప్ప. ఇది కమ్యూనిస్టులు అంగీకరిస్తారు, హేతువాదులు అంగీకరిస్తారు, నాస్తికులు అంగీకరిస్తారు. ఎవరైనా అంగీకరించేది, చెప్పేది ఏంటంటే ఇతరులకు సేవ చేయడం అనేది గొప్పది. మీరు ఇంట్లో కూర్చొని గంటలు గంటలు పూజలు చేసి గుళ్ళకి వెళ్ళి పూజలు చేసుకుంటూ డబ్బులు వేలు వేలు తగలబెట్టుతారు, కానీ ఆకలితో ఉన్నవాడికి, అవసరం వచ్చిన వాడికి అసలు సహాయం చేయరు, మీరేం భక్తులు అని ఎగతాళి చేయడానికి కారణం ఏంటంటే అవసరమైన వారికి, ఆకలితున్న వారికి అన్నం పెట్టకుండా, అవసరమైన వాడికి చేయూతనివ్వకుండా, పూజలకు మాత్రం వేలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ సాటి మనిషిని, సాటి ప్రాణిని పట్టించుకోకుండా చీత్కరించు ఉండేవాడిని భక్తుడని ఎలా అంటారు? అందుకనే క్వశ్చన్ చేస్తుంటారు నాస్తికులు, హేతువాదులు. అందుకే బయలుదేరారు. భక్తుల్లో ఉన్నటువంటి మూఢత్వం, భక్తుల్లో ఉన్నటువంటి అహంకారం, భక్తుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం, భక్తుల్లో ఉన్నటువంటి సాటి జీవుల ఉండే నిర్లక్ష్యం, ఇవన్నీ చూసి నాస్తికులు, హేతువాదులు తయారయ్యారు. దేవుడి పేరు చెప్తారు, భక్తులం అంటారు, సాటి మనిషిని, సాటి ప్రాణిని పట్టించుకోరు, చస్తున్నా పట్టించుకోరు. దాన్ని బాబా బ్రేక్ చేశాడు. దాన్ని బాబా కూడా ఒక హేతువాదులాగా, ఒక నాస్తికుల్లాగా ఖండించి, ఆకలైన వారికి అన్నం పెట్టండి అమ్మా, అది నీకు సద్గతిస్తుంది అన్నాడు. అవసరమైన వారికి సేవ చేయండి అమ్మా, ఉపవాసాలు ఉండడం కాదు, అది నీకు సద్గతిస్తుంది అన్నాడు. అందుకు సాయితత్వం అనేది ఈనాడు అన్ని మతాల, అన్ని మార్గాల, అన్ని వర్గాల ప్రజల ప్రేమను, అభిమానాన్ని చొరగొనింది. ఇదేదో ఒక కార్యక్రమంలాగా పెట్టి చేయడం కాదండి. చాలామంది చేస్తుంటారు, మన్నించాలి, తప్పు లేదు. మనం ఇంట్లో చక్కగా భోజనాలు వండి తీసుకెళ్ళి పేదవాళ్ళకు పంచి రావడం, చలికాలం దుప్పట్లు పంచడం, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి పనులు. ఇవి సాయి భక్తులు చేస్తున్నారు కాబట్టి సాయి మార్గానికి, సాయి భక్తికి ఒక విలువ వచ్చింది. కానీ ఇది ఒక కార్యక్రమంగా చేసేది, దాంతో ఆగిపోకుండా మన మానసిక స్థితి, ఆ దయ, ఆ కరుణ, ఆ భావాలను పెంపొందించుకోవాలి. అప్పుడు అది ఎక్కడ అటువంటి సందర్భాలు కనపడ్డా అది చెలిస్తుంది, అది చేతిని అందిస్తుంది, సహాయాన్ని చేస్తుంది. అంతేగాని ఒక కార్యక్రమంగా మాత్రమే చేసి అక్కడితోటే మన పని అయిపోయింది అనుకుంటే నీకు ఆ మానసిక స్థితి రాదు, ఆ దయ రాదు నీలో, ఆ జాలి రాదు నీలో, ఆ ప్రేమ రాదు నీలో, ఆ సమభావం రాదు నీలో. అప్పుడు ఎక్కడైనా నీకు అటువంటి సందర్భాలు ఎదురైతే వెంటనే స్పందించే హృదయం రాదు. కార్యక్రమాలు చేసే వాళ్ళకు ధన్యవాదాలు. కార్యక్రమాలు తప్పకుండా జరగాలి, చెయ్యాలి. పేదలకు, సాధలకు బాబా పేరు మీద సేవ అందాలి. కానీ ఒక కార్యక్రమంగా చేసి నలుగురిలో గుర్తింపు పొందడానికో, నలుగురిలో గొప్ప అనిపించుకోవడానికో అని కాకుండా మన మనసు కూడా ఆ యొక్క స్థితిని సంపాదించాలి, ఆ జాలిని సంపాదించాలి, ఆ ప్రేమను సంపాదించాలి, ఆ సమభావాన్ని సంపాదించాలి. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు అయినప్పుడు అయ్యో అని చెప్పి నీ మనసు ద్రవించాలి. వారికి సహాయాన్ని అందించడానికి ముందుకు వెళ్ళేలా నువ్వు తయారవ్వాలి. అది బాబాగారు కోరుకుంది. నా యందు ఇట్లు కనికరించుచుండు, మొదట ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టిన పిమ్మట నువ్వు భుజించు. కండిషన్ పెట్టాడు. నువ్వు భోంచేసే ముందు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినాక భుజించమన్నాడండి. ఇది ఆర్డర్ బాబాగారు భక్తులకి. నువ్వు తినే ముందు ఏ ప్రాణికైనా ఆహారం పెట్టావా, పెట్టకుండా తినేస్తున్నావా, ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ దురదృష్టం కొద్దీ కొన్ని పెద్ద పెద్ద మహానగరాలలో, సిటీల్లో ఆ అవకాశం లేదు. మనం ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాం. అంతా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్. నువ్వు కొద్దిగా అన్నం తీసుకెళ్ళిపోవాలంటే ఎక్కడ పెట్టాలో తెలియదు, నలుగురు చూస్తారేమో, నవ్వుతారేమో అని. కొన్ని చోట్ల జీవరాశులు కూడా ఉండవు.
చిన్న చిన్న ఊళ్ళలో అయితే కాకుల కోసం బయట తీసుకెళ్ళి పెట్టొచ్చు, కాకులు పిట్టలు వచ్చి తింటాయి. కానీ సిటీలో కష్టం. ఇది ఒక సమస్య. మనం ఏం చేయలేని పరిస్థితి, ఎక్కడ పెట్టడానికి అవకాశమే లేని పరిస్థితి ఉన్నప్పుడు. కానీ ఒక నియమం పెట్టుకుందాం. ఈరోజు నేను ఎవరికో ఒకరికి ₹1, ₹2 లేదా ఆహారమో ఇచ్చి ఒక జీవికి నేను సహాయం చేయాలి. ఒక నియమం. పొద్దునుంచి సాయంత్రంలాగా బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. ఎవరికో ఒకరికి ₹1, ₹2, ₹10 దానం, లేదా మధ్యాహ్నం ఆహారం తినే ముందు ఇతర జీవులకు పెట్టే అవకాశం ఉంటే పెట్టడం, లేదా అపార్ట్మెంట్ అయినా సరే కిందికి వెళ్ళి కొద్దిగా బయటికి వెళ్తే కాంపౌండ్ బయట ఈ కుక్కలో లేకపోతే ఇంక ఇతర జీవరాశులు ఉంటాయనుకుంటే అక్కడ తీసుకెళ్ళి ఓపికగా పెట్టి రావడం. ఇది ముందు కొద్ది కష్టమే ఆచరించాలంటే, కొద్ది మొహమాటంగా ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే గొడవలు కూడా చేస్తారు. మీరు అక్కడ ఆహారం పెట్టడం వల్ల కుక్కలు వస్తున్నాయి, అవి కొట్టుకుంటున్నాయి, అరుచుకుంటున్నాయి, ఏంటండి ఇది అనేవాళ్ళు కూడా ఉంటారు. కొద్ది కష్టమే. సరే, వాటికి మనం ఏం చేయాలి, ఎట్లా ఒక ప్రాణికి ఉపయోగపడాలి, ఆ రోజు ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని నియమం పెట్టుకున్నాం కదా అని. పూర్వకాలంలో అంతే కదా, మధ్యాహ్నం ఎవరైనా భోజనానికి వచ్చి భోజనం చేస్తే తప్ప వీళ్ళు భోజనం చేసేవాళ్ళు, కొంతమంది దొరికేవాళ్ళు కాదు అతిథులు. వీళ్ళు ఎత్తుక్కొని దొరికే వరకు భోజనం చేయకుండా ఉండేవాళ్ళు. నియమం అంటే అలాగే ఉంటుంది మరి. కాబట్టి వీలైనంత వరకు దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకుని జీవించగలిగితే అది ఒక మంచి నియమం అవుతుంది. గొప్ప పుణ్యం వస్తుంది. పుణ్యం వద్దు అనుకుంటే మోక్షం వస్తుంది. బాబాగారు సంతోషిస్తారు, సద్గతి లభిస్తుంది. అందుకని నాకు పేర్లు, సంఘటనలు ఇవి నాకు గుర్తుండవు. కాస్త జ్ఞానాన్ని మాత్రమే నేను పట్టుకుంటాను, ఆచరణను మాత్రమే పట్టుకుంటాను. జ్ఞానం, ఆచరణ ఇవి మనల్ని తరింపజేస్తాయి, నడిపిస్తాయి. పేర్లు, సంఘటనలు మనం తరింపజేయవు, మనల్ని ఉద్ధరించవు. అది ఏ పేరైనా కానీ, ఎల్లన్న పేరు పోయి మల్లన్న పేరు, ఎల్లన్నైనా మల్లన్న పేరే కదా, ఊరు పేరు కానీ మనుషుల పేర్లు కానీ. కాబట్టి ఆ విషయం ఏంటి అనేదానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఈ పేర్లకు, సంఘటనలకు, వ్యక్తుల పేర్లు, ఊరి పేర్లు ఇవి కాదు. సాయిరామ్. తర్వాత, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీస్తున్నాను. నీ భోజనమునకు పూర్వం ఏ కుక్కకు నీవు చూచి రొట్టె పెట్టితో అది నేను ఒక్కటియే. ఆ మధ్యాహ్నం నువ్వు రొట్టె పెట్టావు కదమ్మా ఆకలే కుక్కకు, ఆకలవుతున్న కుక్కకు, ఆ కుక్క నేను ఒక్కటే అమ్మా. నువ్వు పెట్టిన రొట్టె తిని ఇప్పటికీ నేను తేనుపులు తీస్తున్నాను. ఆమె ఏమనింది, బాబా నేను ఎవరి మీద ఆధారపడి భోంచేస్తున్నాను, నేనే ఒకరు భోజనం పెడితే తింటున్నాను, నేను మీకు భోజనం పెట్టడం ఏంటి, మీరు సంతృప్తి చెందడం ఏంటి అని ఆశ్చర్యపోతే అప్పుడు చెప్తున్నాడు, నువ్వు మధ్యాహ్నం భోజనానికి ముందు ఏ కుక్కకు రొట్టె పెట్టావో ఆ కుక్క నేను ఒకటే అమ్మా అని చెప్తున్నాడు. ఇలా ప్రాక్టికల్గా చెప్పడం వల్ల ఈనాడు సాయి భక్తులు లక్షలాది మంది సకల జీవకోటిని, ప్రాణికోటిని ప్రేమిస్తూ వాటి ఆకలి తీరుస్తూ అదొక సాధనగా ఆచరణ పెట్టుకొని తరిస్తున్నారు. వేదాల్లో, భగవద్గీతలో చెప్పారు, అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నానని కృష్ణుడు చెప్పాడు. కానీ అది ఎవరికీ అర్థం కాలేదు, ఎవరు దాన్ని ఆచరించలేదు. అర్థం కానప్పుడు ఏం ఆచరిస్తాం? అర్థం అయ్యేలా చేశాడు సాయిబాబా. అందుకని గీతలో చెప్పిన జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే కృష్ణుడే సాయినాథ రూపంలో అవతరించాడని కూడా సాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగున్నవన్నీ నా అంశములే, అవి నా అంశలే, అందులో నేనే ఉన్నాను, నేనే వాటి ఆకారంలో తిరుగుతున్నాను. నేను ఈ పారాగ్రాఫ్లు ఏం చదవకుండానే ముందు ఉపోద్ఘాతంలో అంతా చెప్పాను అనకూడదు, తప్పు. బాబాగారు చెప్పించారు. ఏమని, నేను అన్ని రూపాల్లో ఉన్నానురా అని చెప్తే రాముడు, కృష్ణుడు, నువ్వు వేరయ్యా అనుకునేవాడు కుక్క, పిల్లి, పందిని బాబా స్వరూపంగా ఎలా చూస్తాడు? అన్ని రూపాల్లో నేనే తిరుగుతున్నాను, అన్నిటినీ సమానంగా చూడండి, ప్రేమించండి అంటే చాలామంది రామకృష్ణ శివ మారుత్యాది రూపాలనే బాబా రూపాలుగా చూడలేక ఇబ్బంది పడిపోతూ ఉంటే ఇంకా కుక్క, పిల్లి, పందుల్ని ఎప్పుడు చూస్తాడు? కానీ ఇది చాలా పెద్ద సమస్య, చాలా దూరం ఉంది మన ప్రయాణం. మన అజ్ఞానం తొలగడానికి మనం చాలా సాధన చేయాలి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా విచారణ చేయాలి. దాని ద్వారా మనం సమత్వాన్ని సాధించాలి.
ఏకత్వాన్ని సాధించాలి. అణువణువులో పరమాత్మ చైతన్యాన్ని చూడాలి, సాయి చైతన్యాన్ని చూడాలి. సాయి అంటే ఒక ఆకారం కాదు అనేది ముందు ఆ భ్రమ తొలగించుకోవాలి. సాయి అంటే విశ్వ చైతన్యం అనే భావన రావాలి. ఆ విశ్వ చైతన్య భావన వచ్చినప్పుడే ఆ చైతన్యమే అన్ని రూపాల్లో ఉందనే భావన నీకు వస్తుంది. మంచం, కుర్చీ, పరుపులు, టీవీలు, ఇతర పుస్తకాలు, వస్తువులు, ఫ్యాన్లు, ఇన్ని రకాల కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి. కానీ అన్ని వస్తువుల రూపంలో ఉన్నది ఆ చైతన్యమే అనేది మనకు రాకపోతే మనం ఎప్పటికీ అద్వైత జ్ఞానం పొందలేం. అందుకే ఆయన విడమర్చి మరీ చెప్పాడు. పేర్లతో సహా కుక్క, పిల్లి, దోమ, ఈగ అన్నీ చెప్పాను. ఏమంటే దాంట్లో వంటి చెప్పలేదు కదండి అనకూడదు. మళ్ళీ నేనే వారి ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. జీవకోటిలో రాముడు జీవకోట్లేని వాడే, కృష్ణుడు జీవకోట్లేని వాడే ఈ భూమి మీదనే ఆకారం ధరించి వచ్చారు. కనీసం వాళ్ళని దేవుళ్ళు, పరబ్రహ్మ స్వరూపాలు అనుకోకపోయినా పర్వాలేదు, జీవకోటిలోని వారే అనుకుందాం. ఎందుకంటే జీవకోటిలో, సకల జీవకోటిలో నన్ను చూస్తారో వారు నా ప్రియభక్తులు అన్నారు. మనమేమో పరబ్రహ్మ స్వరూపాల్లోనే ఆయన చూడలేకపోతున్నాం, ఇంకా జీవకోటిలో ఎప్పుడు చూస్తాం? మనకేంటంటే ఒకటి పట్టిందంటే ఇంకా దాన్ని పట్టుకొని వేలాడతాం, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. ఎవరైనా చెబితే మళ్ళీ వాళ్ళు చెప్పింది వింటే మళ్ళీ మనం తగ్గిపోయిన వాళ్ళం అవుతామేమో, తక్కువ వాళ్ళం అయిపోతామేమో అనుకుంటాం. కాబట్టి వాళ్ళది వినకుండా ఉంటే మనం ఎక్కువ వాళ్ళం అయిపోతాం, వింటే తక్కువ వాళ్ళం అయిపోతాం. దాంతో దాన్ని అసలు స్వీకరించకుండా ఉండిపోవడం. చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు తెలిసిందే వాళ్ళు ఆచరించాలి, వాళ్ళు చెప్పాలి వేరే వాళ్ళకి. వేరే వాళ్ళు చెప్తే వినకూడదు, వింటే మళ్ళీ తక్కువ అయిపోతాం. ఆధ్యాత్మిక మార్గంలో అది కుదరదు. పిల్లవాడు చెప్పినా సరే అది జ్ఞానమైనప్పుడు నోరు మూసుకొని మనం ఆచరించి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ సాయిదాస్ చెప్పాడా, ఇంకొకరు చెప్పారా అని చూడాల్సిన అవసరం లేదు మనకు. స్వయంగా బాబానే చెప్తున్నాడు, సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారు వారు నా ప్రియ భక్తులు. జీవకోటిలో చూడమంటున్నాడు, జీవులలో చూడమన్నాడు. రాముడు, కృష్ణుడు జీవులు కాదు, వాళ్ళు పరబ్రహ్మ స్వరూపాలు. అదే నా బాధ. జీవకోటిలో చూడమంటే పరబ్రహ్మలో కూడా చూడమండి, ఆయన వేరు ఈయన వేరు అంటే ఇక మనని ఎవరు ఉద్ధరించాలి, ఎప్పుడు ఉద్ధరించబడాలి? అందుకని సాధనలు చెయ్యాలి. ఈ సాధనలే రామకృష్ణ పరమహంస చేసి చూపించాడు. ఆయన రాముడిని ప్రేమిస్తూ సాధన చేసి ఆంజనేయ స్వామి భక్తిని ప్రదర్శించి రాముని దర్శనం చేసుకున్నాడు. గోపిగా భక్తిని ప్రదర్శించి కృష్ణుని దర్శనం చేసుకున్నాడు. కాళికా భక్తుడిగా సాధన చేసి కాళికామాతను దర్శనం చేసుకున్నాడు. క్రీస్తు పద్ధతిలో ప్రార్థన చేసి క్రీస్తుని దర్శనం చేసుకున్నాడు. క్రైస్తవ మతం పద్ధతుల్లో, ముస్లిం పద్ధతుల్లో సాధన చేసి అల్లాహ్ని దర్శనం చేసుకున్నాడు. ఇవన్నీ ఆయనకి అవసరమా? ఆయన స్వయం పరమాత్మ స్వరూపుడు. నీలో ఉన్న భేదభావాలు పోవాలంటే నువ్వు కూడా ఈ విధంగానే సకల దేవతారాధన చేసి వాటిలో ఉన్నది ఒకటే తత్వం అని నువ్వు అనుభవ జ్ఞానం పొందితే తప్ప నీ అజ్ఞానం పోదు, నీ మూర్ఖత్వం పోదు, నీ మూఢత్వం పోదు అని చెప్పడానికి ఆయన అవన్నీ చేసి చూపించాడు. నిజమే, చేయకుంటే పోదు. నీకు భేదభావం లేదనుకో, చేయాల్సిన అవసరం లేదు. భేదభావం ఉందనుకో, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వమును, భేదమును విడిచిపెట్టి నన్ను సేవించు. నేనొకటి, ఇతర జీవరాశి వేరే అని అనుకునే ద్వంద్వభావం, అజ్ఞానాన్ని విడిచి నన్ను సేవించు. ఇవన్నీ సాధన చేయమని చెప్తున్నాడు. నీకు భేదభావం ఉంటే, దేని విషయంలో భేదభావం ఉందో దాన్ని నువ్వు ప్రేమించాలి. అదే సాధన. కుండలో ఎక్కడ చిల్లి ఉండి నీరు పోతుందో అక్కడే నువ్వు గుడ్డ పెట్టాలి. కాబట్టి నీకు ఎక్కడ భేదభావం పుట్టిందో దాన్ని పోగొట్టుకోవడానికి దాన్ని నువ్వు ప్రేమించడం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ మైనస్, ఆ బలహీనత పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. నాకు అది అనవసరం, నేను ఒకే దాన్ని ప్రేమించుకుంటూ పోతాను అనుకుంటూ పోతే అక్కడ ఆ కన్నం అలాగే ఉంటుంది, అందులోంచి పోవాల్సిన నీరు పోతూనే ఉంటుంది. కొండ ఎప్పుడు నిండదు. జ్ఞానంలో పరిపూర్ణుడు కాలేవు. ఓం శ్రీ సాయిరామ్.